మెదక్ జిల్లా కేంద్రంలో భారతీయ జాతీయ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు సతీష్ పటేల్ ఆధ్వర్యంలో కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్లను స్మరిస్తూ 25 సంవత్సరాలు కావస్తున్న తరుణంలో మెదక్ రామాలయం నుంచి రామదాస్ చౌరస్తా వరకు కాడాల ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. అనంతరం రామాలయంలో 25 గంటల పాటు జ్యోతి ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు సంతోష్ కుమార్, విశిష్ట అతిథి బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి భరత్, నర్సాపూర్ కన్వీనర్ శ్రీకాంత్, జిల్లా నాయకులు సాయి ముదిరాజ్, హత్తూర మండల అధ్యక్షులు గణేష్, విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ నుంచి మెదక్ పట్టణానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్ నాయుడు అన్నగారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు మనం ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం అమరవీరుల ఆశయాలను సాధించే విధంగా ఇక్కడున్న ప్రతి ఒక్క యువత అందరూ కూడా కృషి చేయాలి. అదేవిధంగా మన పక్క దేశమైనటువంటి పాకిస్తాన్ లాంటి ముష్కరులను ఎన్నో సంవత్సరాల నుంచి మన మీద దాడులతో కానీ ఎన్నో విధాలుగా మన మీద దాడులు చేస్తున్నా కూడా సర్జికల్ స్ట్రైక్ లాంటి వాటితో మనం వాళ్ళను తిప్పికొట్టి ఈ దేశానికి ఒక గర్వకారణంగా నిలుస్తున్నాం. అదేవిధంగా 1999 కార్గిల్ యుద్ధంలో మనం చాలా లోతైన ప్రాంతం నుండి వారిపై గెలవడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు, అలాగే జార్జ్ ఫెర్నాండెస్ గారు. మనం ఎంతో కష్టమైనా కూడా దాదాపు 2 నెలలకు పైగా జరిగిన యుద్ధంలో మనము గెలవడం జరిగింది. ఆ రోజు దాదాపు జరిగిన యుద్ధంలో 500 మందికి పైగా అమరులయ్యారు, 1500 మందికి పైగా తీవ్ర గాయాల పాలైనారు. వారి కోసమే మనం ఈరోజు కాగడ ర్యాలీ చేసి వారిని స్మరించుకోవడం జరుగుతుంది. ఈ దేశం యొక్క గొప్పతనం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.